నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. గూడూరు పట్టణంలోని చవటపాలెంలో ఉన్న చర్చిలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు నూతన సంవత్సరం సందర్భంగా పేదలకు చీరలు పంపిణీ. గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో బుధవారం రాత్రి నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ బాబావారికి ప్రత్యేక పూజలు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలరెడ్డిపాలెం గ్రామంలో ఒంటరి మహిళలకు ఆర్థిక చేయూత. నూతన సంవత్సరంలో గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, నాపై ఎంతో ప్రేమతో శుభాకాంక్షలు తెలియజేసినందుకు వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, కొత్త సంవత్సరంలో రాష్ట్రం, నియోజకవర్గం ఇంకా అభివృద్ధి సాధించాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పలువురు వ్యాపారస్తులు, పలు శాఖల అధికారులు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నాయకులు ఏర్పాటు చేసిన కేకులను కట్ చేసి ఎమ్మెల్యే అందరికీ అందించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని, అలాగే రాష్ట్రం, నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధించాలని అన్నారు. నూతన సంవత్సరంలో గూడూరు ప్రజల ఆకాంక్ష నెల్లూరు జిల్లాలో కలపాలని ప్రభుత్వం 3 మండలాలను నెల్లూరు జిల్లాలో కలుపుతూ నోటిఫికేషన్ విడుదల చేసిందని, దీనిపై ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. వాకాడు, చిట్టమూరు మండలాలను తిరుపతి జిల్లాలో కలిపారని, దీనిపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, గతంలో గూడూరును తిరుపతి జిల్లాలో కలిపినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అధికారులు, వ్యాపారస్తులు, ప్రజలు పాల్గొన్నారు. దయచేసి హలో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. దయచేసి లెఫ్ట్ సైడ్ నుంచి రావాలా, తొందరపడదు. ఎక్కువ మంది నిదానంగా కలిసి మమకారం వెళ్ళిపోవచ్చు. అందరికీ గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. గూడూరు నియోజకవర్గం వ్యాపారస్తులు, అలాగే లాయర్లు, విద్యా సంస్థల అధినేతలు, మహిళలు, ముఖ్యంగా ఉద్యోగస్తులు, ప్రజలు అందరూ కూడా ఈరోజు ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలో భాగంగా అందరూ ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నాకు శుభాకాంక్షలు తెలియజేసిన విషయాన్ని నిజంగా చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా గెలవడం ముఖ్యం కాదు, ప్రజల యొక్క మన్ననని పొందడం ముఖ్యం. ప్రజల నుంచి ఎమ్మెల్యే పైన మంచి అభిప్రాయం తెచ్చుకోవడం అనేది ముఖ్యం. ఈరోజు నిన్న జరిగినటువంటి విషయం, ఈరోజు ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదలైంది. మన గూడూరులో ఉన్నటువంటి 3 మండలాలు, ఒక టౌన్ని నెల్లూరు జిల్లాలో కలిపారు. అలాగే వాకాడు, చిట్టమూరుని తిరుపతి జిల్లాలో తాత్కాలికంగా కలిపారు. అంటే గూడూరు నియోజకవర్గం అవ్వకుండా అది కూడా గూడూరు నియోజకవర్గమే. అక్కడ ఎమ్మెల్యే సునీల్ కుమారే, అక్కడ వేరే ఎమ్మెల్యే ఉండరు.
ప్రజలు ఆలోచించుకోవాలని తెలియజేస్తారు. కొంతమంది నేను చెప్పాను, కొంతమంది కావాలని ప్రచారం, అది ముందు తెలియదు. నెల్లూరుని గూడూరులో కలపడిన తర్వాత అవన్నీ మనం నిర్ణయిస్తామా? అధిష్టానం అధికారులు ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే అది ఖచ్చితంగా మేము ఎమ్మెల్యేలుగా మంత్రులతోనూ ముఖ్యమంత్రి గారితోనూ విద్యాశాఖ మంత్రి గారితో మాట్లాడి చెప్తాం. అంతలోకే పాపం చేసిన వాళ్ళు నేను మాట్లాడారు ఒకళ్ళు, అన్యాయం ఇది అని. ఏమన్యాయం బాబు? మీరు ఆ రోజు విడదీస్తున్నప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం చేస్తున్నారా? ఒక్కరి నోట్లో మాట వచ్చిందా? ఒక్కరు మాట్లాడారా? మీరు మీ నాయకుడు జరిగిపోయి మేము మా గూడూరు ప్రజల అభిష్టం మేరకు మా నాయకులతో మాట్లాడాం, రిక్వెస్ట్ చేశాం, బతిలాడాం, ఉన్న పరిస్థితి చెప్పాం. కాబట్టి ఈరోజు ఈ 3 మండలాలు ఒక టౌన్ నెల్లూరు జిల్లాలో కలిసిందని చెప్పి మేము ధైర్యంగా తెలియజేస్తున్నాం. నిజంగా ఉద్యోగస్తుల పరిస్థితి చాలా అన్యాయంగా ఉంది. ఈరోజు అందరూ కూడా హ్యాపీగా అందరూ వచ్చి అయ్యా చాలా సంతోషం అయ్యా, నిజంగా మేము ఎప్పుడు మీ పేరు చెప్పుకుంటాం, చాలా మంచి పని చేశాడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి అందరూ మాతో మాట్లాడుతుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. అయితే ఇప్పుడు కూడా కొంతమంది ఎవరైతే ఈ గూడూరుని తీసుకొని ఇందులో కలిపారో వాళ్ళే నీతి వాక్యాలు మాట్లాడుతుంటే మరి చాలా అన్యాయం అని చెప్పి తెలియజేస్తున్నాను. నేను చెప్పేది వాళ్ళకు కూడా ఆ రోజు ఎందుకు సలహా లేదు మీరు నాయకుడికి? ఆ రోజు కలుపుతున్నప్పుడు పోయి ధైర్యంగా మీరు మాట్లాడాలి కదా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు గూడూరుని కలపద్దు, గూడూరు ఇబ్బందుల్లో పడుతుంది అని ఒక్కరు మాట్లాడారా? ఒక్కరి వాయిస్ ఉంది, వాయిస్ లేకపోతే పోను. ఆ రోజు తిరుపతిలో కలిగినందుకు మీరే కదా, మొత్తం ఇక్కడ పాలాభిషేకాలు చేసింది, ర్యాలీ చేసింది మీరే కదా, స్వీట్లు పంచింది మీరే కదా. చెప్పండి. అంటే మీరు చేస్తే మాత్రం న్యాయం, మేము మంచి చేస్తే మాత్రం అన్యాయం అని మీరు చెప్పడం నిజంగా చాలా దారుణం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. నిజంగా గూడూరు ఇబ్బంది పడైతే మేము ఖచ్చితంగా మాట్లాడతాం, మాట్లాడకుండా పోయేవాళ్ళు కాదు. మేము గుర్తుపెట్టుకోండి, ఇంతతో ఏం అవ్వాలా. 2027లో మళ్ళీ కూడా ఈ నియోజకవర్గాల పునర్వ్యవస్థలో కూడా మారేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా నేను మీ అందరికి తెలియజేస్తున్నాను. అంత దగ్గర చెప్పేస్తున్నాను, ఈ ఆర్టీఓ ఉన్నాడు, డిఎస్పీ ఉన్నాడు, ఏందో మీరే అంటే అక్కడ మంత్రులు లేరు, ఐఏఎస్ ఆఫీసర్లు లేరు. ఈ గూడూరులో 10% మంది నేను చెప్పా, ఆ 10% మంది విధంగా డైవర్ట్ చేయడం. ఒరే ఒక మంచి పని చేసింది గవర్నమెంట్, ఉన్నటువంటి 5 మండలాలు 3 మండలాలు కలిపింది, సంతోషాన్ని అని ఈ 2 కూడా కలపండి రిపోర్ట్ చేయడం అనేది మంచి పద్ధతి. కానీ అబ్బా అన్యాయం అయిపోయింది, ఏం అన్యాయం చేశాము మేము? ప్రజలు ఉద్యోగస్తుల అభిప్రాయాన్ని తీసుకొని ఈరోజు మేము పోరాడాం. ఏమి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విడదీసినప్పుడు ఒక్కరు మాట్లాడేదే, ఒక్క అబ్జెక్షన్ లేదు ఎవరు కూడా. మీరెవరు మాకు వచ్చి మాట్లాడేదే, మాతో మాట్లాడేదే, ఈ యొక్క గూడూరుని తీసుకెళ్లి నిరుల కల్పన అడగలేదే. మేము తెలుగుదేశం పార్టీగా ప్రజల యొక్క మనోగతాన్ని గుర్తించి మేము చెప్పాం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. అంతే తప్ప మీరెవరు కూడా చెప్పలా. మేము చెప్పాం ధైర్యంగా, ఎందుకంటే మేము అన్ని సిద్ధపడే చెప్పాం. మీ దాకా భయపడి పారిపోయే వ్యవహారం అయితే మాకు కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాం. మళ్ళీ అంటూ రేపు మళ్ళీ ప్రశ్న పెడతారు. ప్రశ్న పెట్టేది అవసరం లేదు కదా, ప్రజలకు తెలుసు ఏది మంచో ఏది చెడో. మీరు ఊరికే చెప్తే చంపేసినోడే ఇది దారుణం అని చెప్పడం దారుణం పరిస్థితి. అంటే 4 కోట్లు పొడిచినోడు అబ్బా ఏదో బాగా పొడి చేశారు, పొడి చేసి నువ్వే పొడి చేసి ఏదో బాగా మనిషి చనిపోయాడంటే ఎవరు నమ్మే పరిస్థితి కాదు. పొడిచినోడు కూడా ప్రజలు తెలుసు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక మీద మీ ఇష్ట ప్రకారం మీరు మాట్లాడితే కుదిరే పని కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీ ఇష్టం, మీ నోటికి ఏ విధంగా వస్తే ఆ విధంగా మాట్లాడుతున్నాను. ఏ గూడూరు నెలలో కలుపుతా ఉన్నప్పుడు మీకు తెలియదు అయితే అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు మాట్లాడుతున్నారు కావాలని. ఇంకా గూడూరులో లిటికెంట్ చాలా మంది ఉన్నారని మళ్ళీ కూడా తెలియజేస్తున్నా. గూడూరు తెలియదు ఆ లిటికెంట్ మాట నమ్మద్దు. మేము దేనికైనా సరే సిద్ధంగా ఉంటే మేము ఆ నాయకులను బదిలాడుకున్నాం, అంతే తప్ప మేము అబద్ధాలు చెప్పి ఎలక్షన్స్ కోసం ఉన్నటువంటి వాళ్ళని కాదని చెప్పి కూడా మరొకసారి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఈ పార్టీ ఆఫీసులో వచ్చినటువంటి ప్రజలు చూస్తుంటే నిజంగా మేము మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేశారు కాబట్టి ఇంతమంది ప్రజలు ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి నేను ధైర్యంగా తెలియజేస్తున్నా. ఎందువల్లంటే
మేమే దాంకొని పోయడం కాదు. మేము ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎలక్షన్లో ఓడిపోతే బయట రావడం కాదు. ఎలక్షన్లో ఓడినా గెలిచినా బయటకు ఇంట్లో పోరాటం చేసేవాళ్ళని కూడా మేము మళ్ళీ తెలియజేస్తున్నాం. కాబట్టి ఇష్ట ప్రకారంగా మీరు మాట్లాడి పేదవాళ్ళని పేద ప్రజలు తప్పుదో పడిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. పెద్దవాళ్ళు మీరు, మీకు రాజకీయ అనుభవం ఉంది, అప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు. మళ్ళీ మీరే మాట్లాడితే ఆలోచించుకోండి. ఎందుకంటే జనాలు ఫస్ట్ ఈరోజు కూడా మేము ప్రశ్న పెట్టి ఏమైనా మాట్లాడితే మంచి పద్ధతి కాదని చెప్పి మేము గమనించాం. ఎందుకంటే బాగా సంస్కృతి కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని మాట్లాడి అట్లా చేసేవాళ్ళం కాదు తెలుగుదేశం పార్టీ. నేనేదో రిక్వెస్ట్ మీద పోయేవాళ్ళం, ప్రజల అదృష్టం మీద పోయేవాళ్ళం తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంతో మంది ఎంప్లాయీస్ వచ్చారు, అందరూ వచ్చారు. అందరూ ఇక్కడ ప్రతి నోటి ఎందుకు పోతే ప్రతి ఒక్కరు అయ్యా సునీల్ కుమార్ చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేశాడు, 4 రోజులు మంచి పని చేశారు అయ్యా, నిజంగా లేకపోతే మా పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పి ఉద్యోగస్తులందరూ ఈరోజు చెప్తున్న విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. అలాగే మీకు తెలియదు, మీ దగ్గరికి ఎవరు రారు, మా దగ్గర జనాలు తిరుగుతున్నాం. మేము గెలిచి ఎక్కడ ఉన్నామా, మేము పేద ప్రజలకు తిరుగుతున్నప్పుడు నా దృష్టికి వచ్చింది పోలీసు వాళ్ళు ఏడ్చారు. 2 పోలీస్ కానిస్టేబుల్స్ అయితే ఒక ఏఎస్ఐ పోలీసుకి ఎక్కువ పెట్టి ఏడ్చారు. ఎందుకు ఏడుస్తున్నారు అంటే, అయ్యా మమ్మల్ని తిరుపతిలో పోతే మాకు అన్యాయం అయ్యా అంటే వాస్తవమే. ఇప్పుడు కూడా చూస్తే ఎక్కడ తిరణాలు జరిగినా ఈ గూడూరు పోలీసు వాళ్ళని డ్యూటీ చేస్తాం. ఇప్పుడు కూడా ఎవరు పోలీసు ఇక్కడ ఈ రోజు కూడా అందరూ తిరుమల డ్యూటీ చేస్తున్నారు. ఎవరు లేరు, డిఎస్పీ గారు లేరు, సిఐ లేరు, ఎస్ఐ లేరు, ఎవరు లేరు. ఈ సమయంలో ఏమైనా జరిగింది ఇంకెవరు? ఈ రోజు నుంచి ఆ బాధ లేదు మనకి. చిలకూరు, గూడూరు, రోడ్లు, గూడూరు మండలం, కోటలు ఎక్కడ కూడా ఈ బందోబస్తులు పోయే పరిస్థితి నేను తప్పించుకున్నాను. దీనివల్ల చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం వల్ల చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. అలా కాకుండా మీరు మంచి లీడర్ల గురించి ఆ విధంగా మాట్లాడని తెలియజేస్తున్నాను. ఎవరు ఈ నిర్ణయం తీసుకుంది మీరు, ఈ పని చేసింది మీరు ఎందుకు చెప్తే ఇదే పరిస్థితిలో ఎవరు లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి ఇంకేదో ఉంటే మాట్లాడుకున్నాం అంటే ఇంకేం లేదు. మీరు పొలిటికల్గా ఏం మాట్లాడే తెలుగుదేశం పార్టీని, ఎందుకంటే మేము చెప్పింది చేస్తున్నాం. మేము ఏమైతే ఎలక్షన్లో చెప్పామో అది తూచా తప్పకుండా మేము చేస్తూ ఉన్నాం. ఇంకేం చెప్పలేక మొన్న ఏదో 1 కోటి సంతకాలు అన్నారు. ఏం సంతకాలు? మీరే పెట్టి పంపించారు 1 కోటి సంతకాలని. కోర్టుకు వేశారు, మెడికల్ కాలేజ్ పెట్టేవాళ్ళు కూడా కోర్టుకు వేశారు. అంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి ఆపే క్రమంలో కోర్టుకు ఇచ్చారు. తర్వాత ఎవరైతే కాంట్రాక్టర్ వర్క్ చేశారో ఈ బిల్లు ఇవ్వకుండా కూడా మీరు చాలా మంది కోర్టుకు పోయారు. అయితే మీ వాళ్ళే చాలా దగ్గర బిల్లు మీరే తీసుకున్నారు. మన పేపర్లో కూడా చూశారు, జ్యోతి పేపర్ వేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళకే బిల్లు అని చెప్పి కూడా రాశారు అనమాట. అంటే మా గవర్నమెంట్ లో పార్టీకి అతీతంగా ఎవరైతే పనిచేశారో వాళ్ళకి బిల్లు ఇచ్చేటువంటి సాంప్రదాయాలు చట్ట ప్రకారం తీసుకున్నటువంటి నాయకుడు మా నాయకుడు. అంతేకాని మీలాగా ఇక్కడ వ్యవహారాలు చేసేవాడు కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇప్పటికైనా సరే మంచి ఉంటే చెప్పండి, కూర్చొని ఆలోచిద్దాం. అంతేకాని చేసిన మంచి పని పక్కదో పడి చేయాలని ప్రయత్నం చేద్దని చెప్పి కూడా మీరు రిక్వెస్ట్ చేస్తున్నా. నేను వేరే విధంగా మాట్లాడతా, రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు కూడా గూడూరులో పుట్టినోళ్ళు, మీరు కూడా గూడూరు ప్రజల రాజకీయాల్లో కూర్చున్నాడు. గూడూరు ప్రజలు లేకపోతే మీకు కూడా రాజకీయాలు ఉండే పరిస్థితి కాదు. కాబట్టి గూడూరు ప్రజలు మోసం చేయదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఒకసారి మోసం చేశారు, మేము మంచి చేశాం, మళ్ళీ దాన్ని వేరే విధంగా బోధతో ప్రయత్నం చేసి చెప్పి కూడా నేను ఆ నాయకుడికి రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు ధైర్యంగా మేము చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాన్ని ప్రకటించారు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ధైర్యంగా చెప్తున్నాం. ఎందుకంటే మాకు మోడీ గారి అండదండలు మాకున్నాయి, మేము భయపడేవాళ్ళం కాదని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా అటు వాకాడు ఇటు గూడూరు రెండింటిని కూడా 2 కళ్ళలా చూసుకుంటాం. ఏమి ఎక్కడ వదిలే పరిస్థితి లేదు. ఈ కళ్ళు గూడూరు అయితే ఈ కళ్ళు వాకాడు అని చెప్పి చిట్టుమూడు చెప్పి కాబట్టి దయచేసి అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తూ అక్కడ ఉద్యోగస్తులు కూడా తెలియజేస్తున్నాను. 2027లో కూడా మళ్ళీ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సునీల్ కుమార్ వదిలేవాడు కాదు, వదిలేసం కూడా మీరు వదిలేవాడు కాదు, నేను వదిలేకుండా నేను డిమాండ్ చేసేవాడు కాదు.
నేను బాగా అనుకునేవాడిని, బతుకులు అనుకునేవాడిని, పని సాధించేవాడిని. అంతేకాని మీలాగా ఇష్టప్రకారం కూర్చుని మాట్లాడి అయ్యే పని అవగాహన చేసుకునే నాయకుడు కాదు సునీల్ కుమార్ అని చెప్పి కూడా ఒకసారి మీకు తెలియజేస్తూ అభివృద్ధిలో మీరు కూడా మాతో కోఆపరేట్ చేయమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. నేను మాట్లాడిన పెద్ద మనిషి కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి ప్రజలను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఈరోజు ఎంతోమంది ఇక్కడ మా నాయకులు మంచి ఏర్పాట్లు చేశారు. చాలా మంది వేల మంది ఈరోజు ఈ పార్టీ ఆఫీస్కి వచ్చి మా అందరికి కూడా ధన్యవాదాలు తెలిపారు. జేఏసీ వాళ్ళు అందరూ వచ్చి ధన్యవాదాలు అయ్యా, మీరు చేశారు, మీ నాయకుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేశారని చెప్పి కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి కూడా అందరినీ కోరుకుంటూ మరొకసారి మా నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, అలాగే బూత్ కమిటీ శ్రేణులకి, అలాగే గ్రామ కమిటీ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులకి, అలాగే అనుభవ సంఘాల నాయకులకి, జిల్లా కమిటీ వాళ్ళకి, టౌన్ కమిటీ వాళ్ళకి, నియోజకవర్గ కమిటీ వాళ్ళకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ధైర్యంగా పనిచేద్దాం. ఇంకా మీదట ఈ గూడూరు కాన్స్టిట్యున్సీలో రాష్ట్రం ఎట్లా మీద తెలుసు, మళ్ళీ గెలిచే పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ గెలిచేది మనము జనసేన బీజేపీ. గూడూరులో కూడా ఒకసారి నాకు ఇచ్చి తక్కువ మెజార్టీ, ఈసారి నాకు కాదు తెలుగుదేశం పార్టీకి ఇంకా అత్యధిక మెజార్టీతో నా గూడూరు ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు. చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఇంకోసారి ముఖ్యమంత్రిగా చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ ఒకసారి మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మరొకసారి మా గూడూరు నియోజకవర్గ ఓటర్ల దేవుళ్లకు, ప్రజల దేవుళ్లకు అందరూ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి పాదాభివందనాలు చేసుకుంటూ మరొకసారి ఇంకో సంవత్సరంలో వెంకటేశ్వర స్వామి, అల్లా, యేసు ప్రభు ముగ్గురు దేవుడు అనుగ్రహం నా గూడూరు కాన్స్టిట్యున్సీ మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ ముగ్గురు దేవుడు యొక్క అనుగ్రహం మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే రాబోయే రోజుల్లో భవిష్యత్ నాయకుడు మా లోకేష్ బాబు గారు, అలాగే ప్రధానమంత్రి మోడీ గారి మీద ఉండాలని చెప్పి ఆ ముగ్గురు దేవుడిని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. జై హింద్. గూడూరు పట్టణంలోని చమటపాలెంలో ఉన్న చర్చిలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్విల్ క్లబ్ సభ్యులు నూతన సంవత్సరం సందర్భంగా పేదలకు చీరలను పంపిణీ చేశారు. సంస్థ గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం చర్చి వద్ద పేదలకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందరూ ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదురు రత్నం, రమణారావు, శ్రీనివాసులు, ప్రభుదాసు, విజయ్, ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్విల్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. సంతోషం. వాళ్ళ బృందం రావడం కూడా చాలా సంతోషం అండి. పోయిన సంవత్సరము వేరే దగ్గర ఇచ్చాం, ఈ సంవత్సరము మన చర్చిలో పెట్టుటకాయ దేవుడు ఏర్పాటు చేయబడ్డాడు.
సంతోషంగా ఇస్తున్నారు. ఎందుకంటే మీరందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని, క్షేమంగా ఉండాలి. అలాగే మరి ఆహారం ఉన్న దాంట్లో సమృద్ధిగా తినడం ఉండాలని వాళ్ళ ఆశ, మన ఆశ కూడా. చూస్తే మాత్రం అందరు బాగా పెద్ద పెద్దవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని ఎదురుగా గౌరవించినా కూడా వాళ్ళ వెనకాల ఆ క్యారెక్టర్ బాగా లేకపోతే వాళ్ళ గురించి తప్పుగానే మాట్లాడుతుంటారు. వాళ్ళు అనుకుంటారు మాకేముందిలే, డబ్బు ఉందిలే, మేము ఎట్లా తిరిగినా చెల్లుబాటు అవద్దులే అనుకుంటే చెల్లుబాటు అవద్ది. కానీ వాళ్ళ క్యారెక్టర్ గురించి వాళ్ళకి విలువ అనేది ఉండదు. పైకి మాట్లాడినా కూడా లోపల వాళ్ళ గురించి చాలా చెడ్డగా కూడా మాట్లాడతారు. కాబట్టి ఎవరికైనా కూడా ఆడవాళ్ళకి క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం. కానీ ఎందుకో ఇప్పుడు పరిస్థితుల్లో చాలామంది ప్రతిరోజు పేపర్లలో చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. ప్రియుడితో కలిసి భర్తను చంపిన లేడీస్ ఎందుకు అంత అది ఎప్పటికైనా కూడా బాగదు కదా, ఎప్పుడైనా కూడా బాగదు. అది బయటకు వచ్చిన తర్వాత ఎంత అవమాన పాల్పడుతున్నారు. వాళ్ళ బిడ్డలైతే ఏమి, వాళ్ళ తల్లిదండ్రులైతే ఏమి, వాళ్ళు చేసిన తప్పు గురించి వాళ్ళు పడేదే కాకుండా అయ్యో మా బిడ్డ ఇట్ట చేసిందే అని వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఎంతో తలవంపులు తెచ్చి పెడుతున్నారు ఆడవాళ్ళు. మనం ఆడవాళ్ళం అయ్యి మన గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే తప్పే. కానీ జరిగే పరిస్థితుల గురించి మనం ఇప్పుడు దాని గురించి చర్చించాల్సిన అవసరం వచ్చింది. ఎంతమంది ఇలాగ చేస్తున్నారు, మగవాళ్ళ కన్నా మించిపోయి ఉన్నారు ఆడవాళ్ళు ఇట్లాంటి తప్పులు చేయడంలో. అంతటికి కారణం డబ్బు 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 అని దాని వెనకబడి ఇలాంటివన్నీ చేస్తున్నారు. కాబట్టి మనం ముందర బిడ్డలకి కూడా నేర్పించాల్సింది క్యారెక్టర్ అనేది. ప్రతి ఒక్కరికి కూడా క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం. అది మనం పుట్టుక నుంచి బిడ్డలకి డెవలప్ చేయాలి. చిన్న పిల్లోడు ఒకడు దొంగతనం చేయడానికి పోతే మనం అప్పుడే దాన్ని దండించాలి. వాళ్ళు ఏదో తెచ్చాడులే అన్నట్టు మనం వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. అది అలాగే వాళ్ళు పెద్దోడైతే కూడా దొంగగానే తయారవుతారు. కాబట్టి చిన్నప్పుడే వాళ్ళని ఏమైనా తప్పులు చేస్తుంటే మనం వాళ్ళని దండించి వాళ్ళని సరైన మార్గంలో పెట్టాలి. అలాగే తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉంటుంది. మనం చూస్తుంటాం వాతావరణం, ఇళ్లలో వాతావరణాన్ని బట్టే పిల్లలు పెరిగేటప్పుడు వాళ్ళు ఎలాగ తయారవుతారు అని. చాలామంది క్రిమినల్స్ చూస్తుంటే వాళ్ళ తల్లిదండ్రుల గురించి చూస్తే వాళ్ళు కూడా అలాగే ఉండుంటారు. కాబట్టి పిల్లల్ని మనం పెంచే దాంట్లో కూడా మనం చాలా జాగ్రత్తగా వాళ్ళకి మంచి మాటలు చెప్పుకుంటూ పిల్లల్ని పెంచుకోవాలి. మగపిల్లకాయలకు కూడా ఆడవాళ్ళు మంది చేసినట్టే కాకుండా మగపిల్లకాయలను వదిలిపారేస్తున్నారు. వాళ్ళు ఎలాంటి అకృత్యాలు చేస్తున్నారు అవన్నీ కూడా మనం గమనించుకొని వాళ్ళని మంచి మార్గంలో పెట్టాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. సంస్థలు సర్వీస్ కార్యక్రమాలు చేయడానికే ఆ సంస్థలు ఉన్నాయి. మేము ఎప్పుడు కూడా ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రతి దగ్గరికి పోయి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏది కావాలంటే చేస్తూ ఉంటాము. అందుకని ఈరోజు ఇప్పటికీ కొద్దిమందే వచ్చారు. మేము మొత్తం 50 మంది సభ్యులు ఉన్నాము. వాళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమాలను కూడా చేస్తుంటాము. క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ప్రతి సంవత్సరం మిమ్మల్ని ఇలా కలుసుకోవడం మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. రత్నం ఫోన్ చేయగానే మా ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్తే మనం ఏటా ఇచ్చేదే కదా, ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా ఇద్దామని చెప్పారు. అందరి సహకారంతోనే మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాము. రత్నంకి ఎంతో ఇష్టం ఇలాంటి కార్యక్రమాల్లో మమ్మల్ని పార్టిసిపేట్ చేయమని చెప్తూ ఉంటారు. ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి మేము కూడా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని గత చాలా సంవత్సరాల నుంచి కూడా మనం నిర్వహిస్తున్నాము. అయితే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క చోట పెడుతుంటారు. అంతకు ముందర కూడా ఒక సంవత్సరం ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాము. ఈ చుట్టుపక్కల అందరూ ఈ వాతావరణం చూస్తుంటే కొంచెం బాధాకరంగానే ఉంది. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ అని. మనం ఇంకా బాగా డెవలప్ అవ్వాలంటే అందరూ చెప్పినట్టే పిల్లల్ని బాగా చదివించుకోవాలి. మనం ఎంత బాగా చదువుకొని ఉంటే, ఎంత వృద్ధిలోకి వస్తే ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ల ద్వారా కూడా మనకి ఎంతో మందికి మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. దాన్ని మనం పోగొట్టుకోకూడదు. కానీ చాలామంది సంపాదిస్తున్నారు కష్టపడి, కానీ దాన్ని సాయంత్రానికి తాగేయడమో తిరిగేయడమో దాంతో డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు. అలా కాకుండా మనం ఇప్పుడు బాగానే కూలి పనికి పోతే 1000 రూపాయలు కూడా తెచ్చుకునే స్తోమత ఉంది చాలామందికి. నెలకి 25-30 వేలు కూడా సంపాదించగలుగుతారు. కానీ దాన్ని భద్రపరుచుకునే దానికి ప్లానింగ్ అనేది కావాలి. ఒకప్పటిలాగా కాదు. ఇప్పుడు కూలి పనికి పోయినా కూడా మంచి జీతాలే వస్తున్నాయి, మంచి కూలి డబ్బులే వస్తున్నాయి. ఇప్పుడు పక్కనే నెల ట్యాక్స్లో ఉంది. కానీ మనం దాన్ని సక్రమంగా ఒక ప్లాన్ ప్రకారం దేనికి వినియోగించాలి అనేది అర్థం చేసుకోవాలి. ఇద్దరిలో ఉండాలి అది. భార్యాభర్త ఇద్దరు ప్లానింగ్ అనేది. ఒకరు ఆయన సంపాదించేస్తే వీళ్ళు ఖర్చు పెట్టేసినా ఇబ్బందే, లేదు వాళ్ళు సంపాదించింది వాళ్ళు తాగేసినా కూడా ఇబ్బందే. ముఖ్యంగా దీనికి మనం దురలవాట్ల నుంచి దూరంగా ఉంటే డబ్బులు కూడా మనం సేవ్ చేసుకోగలుగుతాం.
మనకు కరోనా కాలంలోనే తెలిసింది ఎంత డబ్బులున్నా ఆరోగ్యం అనేదే మెయిన్ అవసరం. ఎంత పెద్ద పెద్ద కోటీశ్వర్లు కూడా ఆ కాలంలో ఆరోగ్యం బాగలేక అందరూ పరిస్థితుల వల్ల చనిపోయినారు. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎప్పుడో చెప్పారు పెద్దలు, ఇప్పటి మాట కాదు. అది కరోనా సమయంలో అందరికీ నిరూపితమైంది. ఎందుకంటే ఆరోగ్యం లేకపోతే ఎంత డబ్బున్నా కూడా వేస్టే. కాబట్టి ముఖ్యంగా అందరూ కూడా ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి ఒక్కరూ సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. అది కూడా పెద్ద పెద్ద కాస్ట్లీ ఫుడ్ తినాల్సిన అవసరం ఏం లేదు. మనకు ఉండే దాంట్లోనే ఒక గుడ్డు, పాలు, పండ్లు, మన కాయగూరలు అలాంటివన్నీ కూడా మనం సంపాదించుకున్న దాంట్లోనే జాగ్రత్తగా ముందర ఆహారానికి కూడా కొంత వెచ్చించుకోవాలి. దాని తర్వాత అవసరమైనప్పుడు మనకు ఎప్పుడు జబ్బులు వస్తాయో కూడా తెలియదు. ఇప్పుడు జబ్బులు వస్తే ఎంతో కాస్ట్ అయిపోతుంది. హాస్పిటల్కి పోయి బయట వస్తే ఎన్నో వేలు ఖర్చు అయిపోతున్నాయి. పెద్ద పెద్ద జబ్బులకైతే లక్షలు కూడా కావాల్సి వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొంత పొదుపు కూడా నేర్చుకోవాలి. మనకు వచ్చిన దాంట్లో ఒక 70% ఖర్చు పెట్టుకున్న 30% కూడా పొదుపు చేసుకుంటే అవసరానికి అత్యవసరంగా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎంత ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళు ఉచితంగా మనకు ప్రభుత్వ హాస్పిటళ్ళలో ఇచ్చినా కూడా మనకు చేతికి కొంత డబ్బులు అనేది పొదుపు ద్వారా మనం జాగ్రత్త చేసి పెట్టుకోవాలి. కష్టపడి సంపాదించిన ఆ రోజుకి అయిపోతే రేపు ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనకు ఆదుకోవాలంటే ఎవరు ముందుకు రారు. కాబట్టి ప్రతి ఒక్కరూ సంపాదించిన దాన్ని ఒక ప్లాన్ ప్రకారం దీనికి ఎంత ఖర్చు పెట్టాలా అనేది జాగ్రత్తగా, ముఖ్యంగా ఆడవాళ్లే ప్లానింగ్ అంతా, మగవాళ్ళు తెచ్చిన డబ్బుల్ని సక్రమంగా వినియోగించుకోవడం. కొంతమంది ఈ మధ్య కాలంలో ఏదో చీట్లు కట్టాలంటారు, అవి అంటారు, వాటిల్లో కూడా చాలా మంది మోసపోతున్నారు. ఆ మోసపోయిన తర్వాత వాళ్ళు ఇది లేని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. అలాంటివన్నీ అక్కర్లేదు. ఈజీ మనీ అనే దాని గురించి ఎప్పుడు కూడా మనం ఆలోచించుకోకూడదు. అర్థమైందా? ఎప్పుడైనా కూడా ఒక లిఫ్ట్కి ఒక మెట్లకి చెప్తుంటారు, ఈజీగా లిఫ్ట్ పైకి వెళ్ళిపోద్ది. ఎప్పుడు దానికి ట్రబుల్ వచ్చినా దాన్ని ఇంక నేను ఉపయోగించలేం. అదే మెట్లు అనుకో ఇప్పటికీ పర్మనెంట్గా ఉంటాయి. మెట్లెక్కి నిదానంగా పైకెక్కి మనం స్థిరపడాలి. అట్లా కాకుండా ఇప్పుడు అందరికీ ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఈజీ మనీ అనేది ఎట్లా ఈజీగా డబ్బులు వచ్చేస్తాయి అనే దానికి అందరూ ఆకర్షితులు అవుతున్నారు. దానివల్ల మోసపోతున్నారు. మనకు తెలుస్తూనే ఉంటుంది. ఇప్పుడు చాలామంది జూదము ఆడుకోవడము, దాంట్లో డబ్బులు వచ్చిన రోజు వస్తాయి, పోయిన రోజు మొత్తం పోద్ది. అలాంటి వాటికి కూడా చాలామంది అలవాటు పడుతున్నారు. అట్లా కాకుండా ఇప్పుడు కొత్తగా ఏదేదో చెప్తున్నారు, అంత గ్యాంబ్లింగ్ లాంటివి. అలాంటి వాటిల్లో మీరందరు కానీ ఎవరు కూడా దానిలోకి బెట్టింగ్లని అట్లాంటి వాటిల్లో మనం చేసుకోకూడదు. ఏది కూడా కష్టపడి పని చేసుకోవడమా, వచ్చిన డబ్బుల్ని జాగ్రత్త చేసుకోవడమా అనేది చూసుకోవాలి. అట్లా ఈజీ మనీ కోసం ఆడవాళ్ళు కూడా చాలామంది క్యారెక్టర్లు కూడా చాలా వరకు పాడు చేసుకుంటున్నారు. ఎప్పుడైనా కూడా ఒక శీలం అనేది చౌటపాలెం చర్చిలో ఒక 200 మందికి చీరలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది 5-6 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నారు డాక్టర్ రోహిణి గారు. ఆమెకు మీరు కృతజ్ఞతలు తెలియజేసుకోవాలా. పేదవాళ్ళ మీద అభిమానంతో డాక్టర్ రోహిణి గారు ప్రతి సంవత్సరం వాళ్ళు రత్నం గారు వాళ్ళు చెప్పిన ఏ చర్చి చెప్తే ఆ చర్చి దగ్గరకు వచ్చి ఇట్లా శారీస్ అదంతా ఇవ్వడం జరుగుతూ ఉంది. డాక్టర్ గారికి మీరు ధన్యవాదాలు, డాక్టర్ రోహిణి గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలా. అట్లాగే డాక్టర్ సిఆర్ రెడ్డి గారికి చదువు అంటే చాలా ఇష్టం. ఆయన ఎప్పుడు నేను స్పీచ్ల్లో కూడా చాలాసార్లు వినుంటాను. అట్లాగే మీ పిల్లల్ని కూడా బాగా చదివించుకోవాలి. వాళ్ళు ఏంటంటే 4th, 5th క్లాసెస్ అట్లా 4-5 తరగతులు చదివిన తర్వాత పిల్లలు వద్దన్నారంటే మీరు చదువుకోనికుండా ఆపేస్తున్నారు. అట్లా కాకుండా మీరే చెప్పాలి పిల్లలకి, మేము ఎలా కష్టపడుతున్నాం చూడమ్మా, చదువుకోకపోతే చదువుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో పిల్లల్ని బాగా చదివించుకోవాలా అని కూడా కోరుకుంటున్నాము. మీరే చెప్పాలి పిల్లలకి, పోము స్కూల్కి అంటే ఎట్లయినా పోయి చదువుకోవాలా అని చెప్పాలా. 10th, ఇంటర్ చదివితే కూడా ఎన్నో జాబ్స్ ఉంటాయి పిల్లలకి. ఇప్పుడు చూడు మేము కూలీలకు పోయి ఎంత కష్టపడుతున్నామో అని మీరు కానీ వాళ్ళకి కానీ చెప్పారంటే చిన్నప్పుడే బాగా చదువుకొని వృద్ధిలోకి వస్తారు. అట్లాగే మా మహిళా మండలి ద్వారా కానీ ఎన్ఆర్వీఎల్ ద్వారా కానీ ఎప్పుడు పూర్ అండ్ నీడీ పీపుల్కి హెల్ప్ చేస్తూ ఉంటాము. ఏ సహాయం కావాలన్నా కూడా చేస్తున్నారు. అట్లాగే మహిళా మండలి కొత్తది వచ్చింది మాకు ఇప్పుడు, అక్కడ మిషన్లు అవన్నీ కూడా నేర్పిస్తామని చెప్తున్నారు. అందరూ వచ్చి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. అట్లాగే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీకు అందరికీ. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా జరిపిస్తున్న రత్నం గారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి అధ్యక్షురాలు ఈరోజు
పేదలని ఆదుకునే దిశలో ఒక డాక్టర్ అమ్మగా కాకుండా సేవకురాలతో కూడా మనందరం మంచి బట్టలు వేసుకొని ఉండాలనే ఒక సదుద్దేశంతో కొత్త బట్టలను మనందరికీ అందించడంలో ముందున్నటువంటి అమ్మగారిని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం రత్నన్న ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా అంటే ఆయన బిడ్డకి బాగలేని పరిస్థితుల్లో కూడా చెయ్యాలనే ఒక దృక్పథం కలగడం మాకందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఆలోచన చాలా మంచిదని భావిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా చేయాలని కూడా మనలో కూడా ఇలాంటివి చేయాలంటే మనలో చైతన్యం రావాలి. అమ్మగారు కోరుకున్నట్టు మనందరం చదువుకొని మంచి ఆరోగ్యంతో ఉండి బాగా చదువుకొని ఇలాంటి కార్యక్రమాల్లో మనం కూడా ఇంకొకరికి చేసే విధంగా ఎదగాలనే ఆమె యొక్క అభిప్రాయాన్ని మనందరం గౌరవించి మనందరి పిల్లల్ని బాగా చదివించుకొని గొప్ప వాళ్ళని చేసి ఆమెకు చూపిస్తే ఆమె యొక్క హృదయం సంతోషపడుతుంది. ఆమె నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రతి సంవత్సరం ఇదే విధంగా ప్రోత్సాహాన్ని అందించాలని కోరుకుంటూ సెలవు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ దినము ఈ చౌటపాలెం గ్రామంలో మరి బట్టలు పంపిణీ చేస్తున్నటువంటి రోహిణి మేడం గారికి, సిఆర్డి హాస్పిటల్ రోహిణి మేడం గారికి, అదేవిధంగా మహిళా మండలి మరి నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇది ప్రతి సంవత్సరము కూడా మేడం గారు కావచ్చు వాళ్ళ టీం అందరూ కూడా ప్రతి సంవత్సరము ఇలాంటి కార్యక్రమం పేదవారికి బట్టలు పంపిణీ చేయడము, మంచి భోజనం పెట్టడము మేడం గారు నిరంతరం ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నారు. మరి ఈ ప్రయాసలో మరి రత్నన్న గారు ఎంతో ప్రయాసపడి మేడం గారిని అడిగి మేడం గారు స్పందించి అదేవిధంగా వాళ్ళ టీం కూడా స్పందించి మరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు మరొకసారి సిఆర్డి హాస్పిటల్ మేడం రోహిణి మేడం గారికి వాళ్ళ యొక్క బృందానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ చీరలు పంపుతారు. ఈ కార్యక్రమం 11 సంవత్సరాల నుంచి మేడం గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం మేడం గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శుభ్రంగా జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీకు అందరికీ క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మా మేడం గారికి అందరికీ కూడా నా నమస్కారాలు సెలవు తీసుకున్నాను. గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో బుధవారం రాత్రి నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ బాబావారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమిటీ నిర్వాహకులు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ బాబావారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. Ram Jaya Sai Ram
रघुनाथने शिरडीपुर निवासाय जय जय साई नमो नमः सद्गुरु साई नमो नमः ओम साई नमो नमः श्री साई नमो नमः जय जय साई नमो नमः सद्गुरु साई नमो नमः जय जय साई नमो नमः सद्गुरु साई नमो नमः ओम साई नमो नमः श्री साई नमो नमः जय जय साई नमो नमः साई नमो नमः सद्गुरु साई नमो नमः ओम साई नमो नमः श्री साई नमो नमः जय जय साई नमो नमः सद्गुरु साई नमो नमः रचना कैसी कभी डोला बाबा का कभी डोला आरती ज्ञान राजा महाकैवल्य तेजा देवी साधु संता आयुरे कलमाज आरती ज्ञान प्रगटा गुह्य बोले महाकैवल्य तेज सेवित साधु संता ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు బ్రెడ్ బిస్కెట్లు పంపిణీ. నెల్లూరు జిల్లా గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ నందు కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు సహాయ సహకారాలతో ప్రతి నెల క్రమం తప్పకుండా నిర్విరామంగా చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా నూతన సంవత్సరం పురస్కరించుకొని 1/1/2026 తేదీ గురువారం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఉన్న దాదాపు 100 మంది ఇన్ పేషెంట్లకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. ట్రస్ట్ నిర్వాహకులు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ గూడూరు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి నెల మా కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు సహాయ సహకారాలతో నిర్విరామంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమానికి దేవుడు ఆశీస్సులు, పెద్దలు దాతలు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అలాగే దాతలు సహకరిస్తే మరిన్ని కార్యక్రమాలు పేదలకు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెరిమేటి చెంచయ్య, ఈగ వాసు, కె శివ, బి శివ, చవల సురేంద్రబాబు, పెయ్యాల రమణయ్య మరియు ఏరియా హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు
అలాగే గూడూరులో ఉన్న హాస్పిటల్ స్టాఫ్కు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల మన గూడూరులో ఉన్న ఏరియా హాస్పిటల్ నందు మనం పౌష్టికాహారం బాలింతలకు అలాగే హాస్పిటల్కి వచ్చే నిరుపేదలైన వాళ్ళకి బ్రెడ్డు, పండ్లు, బిస్కెట్, వాటర్ బాటిల్ ప్రతి నెల మా కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ మా సభ్యులందరితో సంపూర్ణ సహాయ సహకారంతో మేము ఇది క్రమం తప్పకుండా మేము ప్రతి నెల మేము ప్రతి ఒక్కరికి ఇది చేయటం జరుగుతుంది. అలాగే ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఈ సంవత్సరం ఇంకా కూడా ముందుకు వచ్చి మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముందుగా నూతన సంవత్సర శుభాభివందనాలు అందరికీ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి. అలాగే ఈ కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ నందు ఒక ఇది బెడ్లు మీద ఉన్న వాళ్ళందరికీ కూడా బాలింతలకి, నిరుపేదలకి వీళ్ళందరూ కూడా పళ్ళు, బిస్కెట్స్, బ్రెడ్, వాటర్ బాటిల్ మా కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల ద్వారా వీళ్ళందరికీ అందించడం జరుగుతున్నది. అట్లాగే కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఈ సభ్యులందరం కలిసి ఈ ప్రోగ్రామ్ను, ఈ కార్యక్రమంను చేస్తున్నాము. ప్రతి నెల ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు. పట్టుకో, ఈ పట్టుకో, చేత్తో పట్టుకో, అటు చూడు, అట్లా చూడు, అటు చూడు, అట్ట చూడు, తీసుకో. అటువంటి తీసే తీసుకో పక్కెళ్ళు రాను ఈ పక్కన పట్టుకో. రాండి సార్, రాండి, మీరు రండి, అటు చూడు, మీరు రండి, అందరూ రండి. మొత్తం అయినా పర్లేదు, ఇబ్బంది, మొత్తం అయినా ఇచ్చేద్దాం. చూడు, ఆర్జుడు
ఒంటరి మహిళలకు ఆర్థిక చేయూత. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాల్రెడ్డిపాళెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో పాలమేడు గ్రామానికి చెందిన సోల ఆదిశేషమ్మ, స్రవతి సుజాత అనే ఇరువురు ఒంటరి మహిళలకు సంస్థ ప్రతినిధులు అరసి నరేష్ శర్మ, కందునూరు వెంకట విజయ్ భాస్కర్ చేతుల మీదుగా పలసరకులు, కూరగాయలు, వస్త్రములు, రొక్కం అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి డివి అనంతబాబు మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నటువంటి ఇరువురు ఒంటరి మహిళలకు విశ్రాంత ఉపాధ్యాయులు సంక్రాంతి పర్వదినాల్లో చిరు సాయాన్ని అందిస్తున్నారని, ఈ సందర్భంగా దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు వాకాడు మండలంలోని వాలమేడు గ్రామంలో ఉంటున్నటువంటి ఇద్దరు ఒంటరి మహిళలు, శ్రీయుతులు గౌరవనీయులు సోల ఆదిశేషమ్మ గారు, స్రవతి సుజాత అనేటటువంటి ఇద్దరు ఒంటరి మహిళలకు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మాకు తోచిన విధంగా వారికి పలసరుకులు, కూరగాయలు, రొక్కము, అలానే నూతన వస్త్రాలను దాతల సహాయ సహకారాలతో విశ్రాంత ఉపాధ్యాయులు, వారు పేరును వెల్లడించవద్దన్నారు, వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలానే దాతల దాతృత్వంతో మున్ముందు మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మేము మా సంస్థ ప్రతినిధులు అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమంలో మాకు చేయూతగా ఉన్నటువంటి మా సంస్థ ప్రతినిధులు విజయ్ కుమార్ శర్మ, అలానే అరసి నరేష్ శర్మలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. దాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ భగవత్ మంగళాశాసనాలను అందిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై నిర్వహించారు. నెల రోజుల పాటు ప్రతిరోజు వేకువజామున గోదాదేవికి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి తిరుప్పావైని పఠించనున్నారు భక్తులు. తిరుప్పావైలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఓం వాసుదేవాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం హరయే శ్రీ వెంకటేశాయ నమః. ఓం తీర్థపంచకవాసినే శ్రీ వెంకటేశాయ నమః. ఓం కూర్మమూర్తయే శ్రీ వెంకటేశాయ నమః. ఓం కిన్నరద్వంద్వ శాపాంత ప్రదాత్రే శ్రీ వెంకటేశాయ నమః. ఓం విభవే శ్రీ వెంకటేశాయ నమః. ఓం వైఖానస మునిశ్రేష్ఠ పూజితాయ శ్రీ వెంకటేశాయ నమః. కథయంతి యథాఖ్యయా తస్య దాసరథే పాదౌ శిరసాదారయామ్యహం పాషండద్రుమచండరావద. ఓం జనకేశప్రదాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం మార్కండేయ మహాతీర్థ జాత పుణ్యప్రదాయ శ్రీ వెంకటేశాయ నమః. నిత్యయౌవనమూర్తయే శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీమన్నారాయణాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం సద్భక్తనీలకంఠాచ నృసింహాయ శ్రీ వెంకటేశాయ నమః. శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీధరాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం క్షత్రియాయ
शान्तकरामाय श्रीवेङ्कटेशाय नमः ॐ मत्स्यरूपाय श्रीवेङ्कटेशाय नमः ॐ सुखदुर्गोचराय श्रीवेङ्कटेशाय नमः ॐ नारायणातिथाय वेङ्कटेशाय नमः ॐ वृषभासुरहारिणे श्रीवेङ्कटेशाय नमः ॐ अञ्जनागोत्रपतये श्री ॐ तुलसीकाननोद्भुतायै नमः ॐ श्रियै नमः ॐ गण्डिपुरवासिन्यै नमः ॐ भट्टनाथप्रियकर्यै नमः ॐ श्रीकृष्ण ॐ परायै नमः ॐ विश्वम्भरायै नमः ॐ कलालापायै नमः ॐ यतिराजसहोदर्यै नमः बन्धुरजिष्णवे विष्णुचित्ततनूजायै गोदायै बद्धकङ्कणपाणये विष्णुचित्ततनूजायै गोदायै श्रीवेङ्कटाचलाधीशं श्रियाजासितवक्षसं சிதறேனமந்தாரம் சீனுடுத்த பெண்பிள்ளை வாழியே பெரும்பொருள் மாமனுக்கு பெண்ணானார் வாழியே ஒரு 143 ரைத்தாள் வாழியே ஜலதோ மஜ்ஜதாம் நஸ்திதாமன் காலாம் போஜே வரத பவதோ பக்தி மீன பிரபவந்தி பாபரிபவஸ்வாமி நनु శ్రీధరః ఆలస్యం వ్యపనీయ భక్తి సులభం ధ్యాయస్వ నారాయణం నారాయణాయేత్యమం మంత్రం సప్రణవం ప్రణామ సహితం ప్రావర్తయత్వం పృథ్వీరేణ ప్రయాంసి కణికా బల్బుస్ఫులింగోలగు తేజో నిస్ససనం మరుత్తరుతరం భద్రం సుసూక్ష్మం నవః రుద్రా రుద్ర పితామహ ప్రకృతయ క్రీడా సమస్తాసురాः దృశ్యే యత్ర సదావకో విజయతే భూమావధూతావనిః పద్మేనాంజలినానకేన శిరసా గాత్రై సకలంద உம்பர் கோமானே உலங்காதிருந்திராய் செம்பொடலடி செல்வா பலதேவா உண்மையும் நீயும் உறங்கேலோ ரம்பாவாய் அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமான் நந்தகோபாலா இடிந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டிய சோதாய் அறிவுராய் அம்பரமூடத்து ஓங்கி உலகளந்த உம்பர் கோமானே உறங்காதிருந்திராய் செம்பல் கலரி செல்வா பலதேவா உண்மையும் நீயும் உறங்கேலோ ரெம்பா. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీడి సాయిబాబా మందిరంలో నూతన సంవత్సరం సందర్భంగా పలు రకాల పుష్పాలతో బాబావారికి ప్రత్యేక అలంకరణ విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. నూతన సంవత్సరం సందర్భంగా గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో బాబావారికి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేశారు. బాబా దర్శనం కొరకు భక్తులు బారులు తీరారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబాను దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు.
ఈరోజు జగన్ కోసం శుక్రవారం సాయినాథులు వ్యక్తిత్వం మంత్రులు శ్రీ సచ్చిదానంద సందూరు సాయినాథ మహారాజుకి అన్నదాత 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 నూతన సంవత్సరం సందర్భంగా గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బంగారు వస్త్రాలతో స్వామివారు దర్శనమిచ్చారు. స్వామివారు దర్శనం కొరకు భక్తులు బారులు తీరారు. ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. క్లాస్ క్లియర్ మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నూతన సంవత్సరం గురువారం కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు శ్రీ సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన సాలపక్షి ప్రసాద్, జ్యోతి దంపతులు, వీరి కుమారులు భరత్ కుమార్, చరణ్ తేజలు వ్యవహరించారు.
ఏకరాలి తదోత సాచ హైపర్ టీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. గూడూరు పట్టణంలోని చవటపాలెంలో ఉన్న చర్చిలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ సభ్యులు నూతన సంవత్సరం సందర్భంగా పేదలకు చీరలు పంపిణీ. గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో బుధవారం రాత్రి నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ బాబావారికి ప్రత్యేక పూజలు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలరెడ్డిపాలెం గ్రామంలో ఒంటరి మహిళలకు ఆర్థిక చేయూత. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.